హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈరోజు మా వారికి హాఫ్ డే ఇచ్చారు. మేమైతే వాకింగ్కి వెళ్తున్నాము. ఇదిగో మా పాప వాకింగ్. రోజు మా సరియు నేనైతే వెళ్తుంటాము. సరియు పార్క్లో ఆడుకుంటుంది, మేము అలా మాట్లాడుకుంటూ ఉంటాము తెలుగు వాళ్ళందరం. ఈరోజు అయితే మా వారికి హాఫ్ డే ఇచ్చారు కదా, అందుకే మా వారితో కలిసి వెళ్తున్నాము వాకింగ్కి. వాళ్ళకైతే ప్రతి బుధవారం హాఫ్ డే ఉంటుంది, సాటర్డే హాఫ్ డే ఉంటుంది. హాఫ్ డే ఇచ్చినా కొన్నిసార్లు టైం సెట్ అవ్వదు, ఏదో ఒక కాల్ వస్తుంది, మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు అయితే ఖాళీ దొరికింది, టైం దొరికింది, అందుకే మేమైతే అలా వాకింగ్ అని తీసుకొచ్చాను మా వారిని. సరియు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటుంది వాళ్ళ డాడీ ఉంటే. అలా అని పార్క్ అయితే వచ్చాము. పార్క్ దగ్గర ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ఎవ్వరు లేరు, ఖాళీ ఉంది కదా అని నేను మా సరియు అయితే ఎక్సర్సైజ్ మొత్తము చేయడానికి అయితే రెడీ అయ్యాము. మేమైతే ఎక్సర్సైజ్ ఇప్పుడైతే చేస్తున్నాము. నేనైతే అలా ఓ 10 minutes అలా ఎక్సర్సైజ్ అయితే చేశాను. 10 minutes కి చాలా అలిసిపోయాను, చాలా కష్టంగా అనిపించింది ఎక్సర్సైజ్ లో. అయితే ఎక్సర్సైజ్ చేయడానికి వేరే పార్క్ వెళ్తాము. ఇవి కొత్తగా పెట్టారు, దానివల్ల ఇవి బాగా ఎవరు యూజ్ చేయకపోవడం వల్ల చాలా హార్డ్ గా ఉన్నాయి, వల్ల చాలా కష్టంగా అనిపించింది. మా సరియు అయితే చూడండి ఎలా ఆడుకుంటుంది. నాకు అస్సలు భయమే వేయదమ్మా అనేసి అంటుంది. ఇలా ఓ 10 minutes అయితే ఎక్సర్సైజ్ పేరుతో అన్నిటిని ట్రై చేసాము, అన్నీ చేసేసాము. ఇక్కడ ఉన్న రోజులు అయితే ఇలా ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఇంటి దగ్గర ఇలాంటి పార్క్స్ అయితే ఉండవు కదా మనకి, అందుకే ఇంటి దగ్గరికి వెళ్తే చేయలేము. అందుకే ఇక్కడ ఉన్న రోజులు అయితే ఇలా పార్కులు అంటే తిరుగుతుంటాం. 10 minutes కి అయితే చాలా అలసిపోయాను, నా వల్ల అయితే కుదరట్లేదు. అవి ఎవరు యూజ్ చేయకపోవడం వల్ల చాలా హాట్ గా అయితే ఉన్నాయి, కొత్తగా వేశారు కదా అందుకే. హాయ్ ఫ్రెండ్స్, నాదైతే ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇగో చెమట ఒక 10 minutes చేశాను చాలు. ఇగో మా వారైతే అక్కడ ఇంకా సరియుతో ఆడుకుంటారు. ఇగో సరియు ఎక్సర్సైజ్ చేస్తుంది అక్కడ. సరియు అయితే వాళ్ళ డాడీకి హాఫ్ డే దొరికిన, లీవ్ దొరికిన సరే అస్సలు విడిచిపెట్టదు. పార్క్కి వచ్చినంత వరకు పార్కు రా డాడీ అని అలా పిలుస్తూనే ఉంటుంది. నేను ఏమి ఎక్కిపించను, పడిపోద్దని భయంతో. సరియు అయితే వాళ్ళ డాడీ అయితే సరియుని అన్నీ ఎక్కిస్తారు, బాగా ఆడిపిస్తారని అయితే సరియు వాళ్ళ డాడీ వచ్చినంత వరకు అయితే అసలు రాదు, ఏడుస్తూనే ఉంటుంది వచ్చినంత వరకు. అందుకే ఎంత టైం దొరకపోయినా ఏదో ఎలా ఒకలా వీలు చేసుకొని అప్పుడప్పుడు వస్తుంటారు. చూడండి ఎంత పైకి ఎక్కేసిందో. నేనైతే పడిపోద్దేమో అని ఏవి ఎక్కిపించను, ఆడిపించను. చూడ బాబు అయితే ఎలా పడిపోయాడు కింద, అలా పడిపోద్దేమో అని నాకు కొద్ది భయము. అందుకే మా వారు వచ్చేటప్పుడే ఇలాంటి సాహసాలు చేస్తుంటుంది సరియు. ఏవైనా ఎక్కేస్తుంది, వాళ్ళ డాడీ కింద ఉండి పట్టుకుంటారని. చూడండి ఎంత వేగంగా దాంట్లో వెళ్ళి ఎంత వేగంగా ఎక్కిపోయి వెళ్ళిపోతుందో. నేనైతే ఇది మొత్తం అందరు తిరిగారు, ఫస్ట్ లేడీస్ అందరు తిరిగారు, వాళ్ళు ఎలా తిరుగుతున్నారని చూశాను. తర్వాత అయితే నేను తిరిగాను, ఆ తిరిగేంతసేపు కళ్ళు బాగా తిరిగాయి. నా వల్ల కావట్లేదని ఒక రౌండ్కి దిగిపోయాను నేనైతే కిందకి. సరియుకి అయితే అసలు భయం వేయట్లేదు, స్పీడ్గా అమ్మ స్పీడ్గా చేయి అనేసి అంటుంది. కానీ తను ఎక్కడ పడిపోగలదని నేనైతే మెల్లిగా చేస్తున్నాను. అలా అయితే కొద్దిసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత మా వారు నేనైతే ఇలా ఆడాము. చూడండి చాలా సరదా అనిపించింది. మా వారైతే చాలు పద ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అంటారు. నేనైతే కాదు 10 లెక్క పెట్టు, కౌంట్ చేయి, 10 చాలు అనేసి అంటున్నాను. ఇలా అయితే సరదా అనిపించింది. మేమైతే కొద్దిసేపు ఇలా ఆడాము.
నైట్ చీకటి అయిపోయింది కదా, ఇలా ఇంటికి వచ్చాము. మా దగ్గరలో ఉన్న పార్క్లో కొద్దిసేపు కూర్చున్నాము. మా ఫ్రెండ్స్తో నేనైతే కొద్దిసేపు కూర్చున్నాను, కొద్దిసేపు మాట్లాడాము. మా సరియు అయితే అక్కడ ఆడుకుంటుంది, మా వారైతే అక్కడ ఉయ్యాల్లో అలా ఊగుతూ మొబైల్ అయితే చూస్తున్నారు. అలా ఒక 10 minutes లాగా పార్క్లో ఉండి మా ఫ్రెండ్స్తో అయితే నేను మాట్లాడుకున్నాను. ఈరోజు అయితే ముగ్గురమే అయ్యాము, ఇంకా రాలేదు కొంతమంది. మేమైతే ఇంటికి వచ్చేసాము. మా సరియు వాళ్ళ డాడీ అయితే చామిన్ తేడానికి వెళ్ళారా? మీరా చామిన్ ఏంటది? సరియు బర్త్డేకి చామిన్ పెట్టాం కదా, ఆ చామిన్ అయితే చాలా టేస్ట్గా ఉంది. అందుకే మళ్ళీ తినాలనిపించింది మా వారికి. మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చారు. సరియు వాళ్ళ డాడీ అయితే ముందు వచ్చేసి వాకింగ్ నుండి ముందు వచ్చి అలా చామిన్ అయితే తీసుకుని వచ్చారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్లో ఆల్ని ప్రెస్ చేయండి. ఆల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.